హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మనం ముందుగా చూడడం కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఏంది బోర్డు కనుక ఏదో రాసుకొని మొత్తం ఇక్కడ నిల్చొని వీడియో స్టార్ట్ చేసి అనుకుంటున్నారా? సో ఇదేంటో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. లాస్ట్లో అయితే దీని గురించి అయితే చెప్తాను. దానికంటూ ముందు అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికి తమ్నేల్ చూసి అర్థమైంది కదా, నేనైతే ఫుల్ హ్యాపీగా ఖుషీగా అయితే వీడియో అయితే చేస్తున్నాను. 3 సంవత్సరాల తర్వాత అయితే ఇండియా అయితే రాబోతున్నా అనమాట. ఇంకా పాప ఇక్కడ పుట్టింది కాబట్టి మరి మన పేరెంట్స్ ఇండియా నుంచి ఇక్కడికి రావాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో సో పాపకు కూడా అలానే ఉంటుంది. ఇంకా హాస్పిటల్ నుంచి ఏంటంటే మనకి పుట్టినప్పుడు వాళ్ళు SSN కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని హాస్పిటల్లో 2 ప్రొవైడ్ చేస్తారు. పాపకు వచ్చేసేమో జస్ట్ SSN ఒకటే ఇచ్చారనమాట. అది సోషల్ సెక్యూరిటీ నెంబర్. అది వచ్చిన 1 వీక్ లోపల బర్త్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోమన్నారు. బర్త్ సర్టిఫికేట్ కూడా చేసేసాము. ఇంకా నేను అమ్మతో వద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు సో పాపకు 2 మంత్స్ అప్పుడే ఇంకా పాస్పోర్ట్ కూడా అప్లై చేయడానికి అయితే ఇలా పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి పాప ఫస్ట్ పాస్పోర్ట్ అనమాట. జస్ట్ వాళ్ళ అప్లికేషన్ కోసం తీశారు. ఇంకా అది వాళ్ళు పడేయడమే అన్నట్లయితే ఇంకా మేము అడిగి తీసుకున్నాం అనమాట. సో అమ్మతో వద్దామని తొందరగా రావడానికి ఎక్స్ట్రా మనీ పెట్టి మరీ పాస్పోర్ట్కి అప్లై చేసాం. బట్ నేనైతే రాలేదు. ఇంకా పాపకు పాస్పోర్ట్ అయితే 2 వీక్స్ లోపల వచ్చింది. మనదేమో ఇలా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. పాపకు వచ్చేసేమో ఇలా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మరి ఇండియా రావాలంటే ఓన్లీ పాస్పోర్ట్ ఉంటే సరిపోదు కదా, మన వాళ్ళకి విజిటింగ్ వీసాకి ఎలా ఉంటుందో పాపకు కూడా వీసా అయితే ఉంటుంది. కాకపోతే వాళ్ళు 6 మంత్స్ ఉండడానికి ఎలిజిబుల్ ఉంటుంది కదా, పాపకి ఏంటంటే ఆ వీసాతో ఓన్లీ 3 మంత్సే ఉండడానికి ఉంటుందంట. సో అలా కాకుండా ఎప్పుడైనా వచ్చి వెళ్ళేలా ఉండడానికి మనకి ఏంటంటే OCI కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అని చెప్పేసి. సో దానికోసం ఏంటంటే మనం పాస్ ఫోటో కావాలి అని చెప్పేసి అన్నారన్నమాట. సో పాస్ ఫోటో కావాలి అది అప్లికేషన్ చేయడానికి. ఇంకా పాస్ ఫోటో తీయడానికి అయితే ఇక్కడ CVS ఫార్మసీలో తీస్తారు అని చెప్పేసి వచ్చాము. ఆ ఫార్మసీలో ఏంటంటే మనకి మెడిసిన్స్తో పాటు అన్ని ఫ్యాన్సీ ఐటమ్ A to Z అయితే ఉంటాయన్నమాట. సో అదైతే ఇంకా మాకు ఆ పాస్ ఫోటో ఏమో కానీ ఆ డే అంతా పెద్ద టార్చర్ అనిపించింది. ఆ టైంలో మన పెళ్ళి షూట్ మొత్తం అయిపోతుంది అనమాట. సో అంత టైం అయితే తీసుకున్నారు. అది ఒక టార్చర్ అనిపించింది. అదంతా ఏంటి అనేది అయితే నేను ఫర్దర్గా వీడియో అయితే చెప్తా ఉంటాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏమైందంటే ఫస్ట్ ఒక ఆవిడ తీసిందనమాట ఫోటో. ఆవిడ ఏంటంటే పాపకి హెడ్ బ్యాండ్ ఉంది కదా, సో అది మేము ఉండొద్దు అనుకున్నాం. బట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్తారులే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అది ఉండకూడదు మెయిన్. ఆ తర్వాత ఏంటంటే బావ షోల్డర్ ప్రతి ఒక్క ఫోటోలో పడింది అనమాట. సో అది కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ ఈయన వచ్చి తీస్తున్నాడు అనమాట. ఈయన వచ్చి తీసేటప్పుడు పాపను అలా కూర్చోబెట్టి తీస్తుంటే పాప చిన్నపిల్ల కదా, ఊగుతా ఉంది సపోర్ట్ లేక. సో అలా ఊగడం వల్ల ఒక ఫోటో కూడా సరిగా రాలే. మేము చిన్నపిల్లల ఫోటోలు తీయలేము, వాళ్ళు సపోర్ట్ చేయరు కదా అని చెప్పేసి అన్నారు. అక్కడ ఒక 1.5 hour వేస్ట్ అనమాట. ఫైనల్గా ఫోటో అయితే రాలేదు. మా పాపకి ఫుల్గా నిద్ర వస్తూ ఉంది. ఇంకొక ప్లేస్కి వచ్చాం. అక్కడ ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఒక మెయిల్లోనే ఇస్తారనమాట. నార్మల్గా మనం OCA అప్లై చేయడం ఎలా అంటే VFSకి మనం డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి అండ్ ఆన్లైన్లో 2 విధాలుగా అప్లై చేయాలన్నమాట. అది చికాగోలోకి అయితే మనం పోస్ట్ చేస్తాము. అక్కడ నుంచి వాళ్ళు ఇండియన్ ఎంబసీ నుంచి మనకి అప్రూవల్ తీసుకొచ్చి OCA అయితే ఇస్తారనమాట. సో 2 విధాలుగా అప్లై చేయాలి కాబట్టి మనకి పాస్ ఫోటో కావాలి అండ్ మెయిల్లో 2 విధాలుగా కావాలన్నమాట. ఇంకా ఫైనల్గా స్టేపుల్స్ అని వచ్చామన్నమాట. లాస్ట్ దాంట్లో ఒక 1 hour వేస్ట్, అక్కడ ఫోటో రాలే. ఇంక ఇక్కడికైతే వచ్చాం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఇంకో స్టోరీ అన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు పాపను ఫోటో తీసాము వచ్చేసి ఫస్ట్ టైం ఫోటో తీస్తుందంట. ఆమె ముందు ఎలా క్లిక్ చేయాలో ఆయన చూపించాడు చూసారా, ఆయన బిజీగా ఉన్నాడని ఆమెను పంపించాడు. ఇంకా ఆమె ఏంటంటే ఇలా కూర్చోబెట్టి తీస్తుంది, అది కరెక్ట్ కాదనమాట. సో ఏమైంది ఏంటంటే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫోటో ముడిపడలేదు అనమాట. ఆ అమ్మాయి కంటే ఫస్ట్ టైం అంట అది ఆపరేట్ చేయడం కూడా రావట్లేదు. మళ్ళీ పోయింది అడిగి ఈ అమ్మ జీవితం. ఆగు, కర్చీఫ్ నీ జేబులోనే ఉంది నాన్న. ఇక్కడ చూసారు కదా, ఒక్క ఫోటో క్లిక్ చేయడానికి గంట టైం తీసుకుంటుంది. మళ్ళీ క్లిక్ చేసింది, మళ్ళీ ఏదో తెలియదు అని చెప్పేసి మళ్ళీ పక్కకు పోయింది. మా పాపకేమో ఫుల్ నిద్ర వస్తూ ఉంది. అయినా కూడా ఫోటోకి వెళ్ళి మంచిగా చూస్తుందన్నమాట. నేనేం పడుకోవద్దని చెప్పేసి ఆ స్మైల్ ఇచ్చి వీడియో పెడతా ఉన్నాను, యాక్టివ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇలాంటి టైంలోనే ఇండియా అయితే బాగా గుర్తొస్తుంది నిజంగా. వీడియో కంటిన్యూ అవుతుంది.
ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక ఆమె వచ్చిందన్నమాట. ముందు చేసిన ఆమె మిస్టేక్ ఏంటంటే ఆమె తీయడం ఫొటోస్ డైరెక్ట్ స్టూల్ మీద కూర్చోబెట్టి తీయడం వల్ల పాపది బ్యాక్గ్రౌండ్ రావట్లేదు అనమాట. ఇంకేమో ఐడియా ప్రకారం కింద డబ్బా పెట్టి అయితే తీసింది. మొత్తానికి ఒక 4-5 ఫోటోలు తీసింది, మంచిగానే వచ్చాయన్నమాట. బట్ పాపది ఫుల్ స్మైల్తో వచ్చింది. ఒక్కొక్కసారి స్మైల్తో కూడా పాస్ ఫోటో అవి యాక్సెప్ట్ చేయరమాట, అదొక భయం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. And if anything, this one actually looks like it's the best one. Yeah. Jordan. Yeah, make sure. Yeah. Just give me 1 second. So, yeah. I mean, I then was Smiley's just, open, right, usually. Yeah, they can't really do much with infants. It is. I mean, we can't really control like their mouth gestures or anything. So it's one thing if they were like 5 and over, kind of like thing. But సో since ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బాగా స్మైల్ ఓకేనా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మనకు వచ్చేసి మెయిల్లో 2 ఫొటోస్ కావాలి, ప్రింట్ కావాలి. ప్రింట్ 2 ఫొటోస్ ఇచ్చారు. మెయిల్ వచ్చేసేమో వాళ్ళు ఇలా పెన్ డ్రైవ్లోనే ఇస్తారనమాట. అది కూడా వాళ్ళ పెన్ డ్రైవ్లోనే ఇస్తారంట, మన పెన్ డ్రైవ్లో ఇవ్వరంట. పెన్ డ్రైవ్ ఇస్తున్నారు కదా, మరి తీసిన 4-5 ఫొటోస్ ఇవ్వచ్చు అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పేసి అంటున్నారు. ఇంకా పాస్ ఫోటో కాస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అది వేరే లెవెల్ అనమాట. అమెరికాలో పాస్ ఫోటో తీయడానికి ఇంత కష్టపడాలా అనుకున్నాను. ఇంకా మొత్తానికి పాప పాస్ ఫోటో అయితే సూపర్ అంటే సూపర్ స్మైల్తో వచ్చేసింది. ఇంకా ఓసీఐ కోసం థంబ్ ప్రింట్ అయితే వేయాలన్నమాట. సో ఇంకా అదంతా ఎందుకని నేనే ఇలా పెన్నుతో అయితే గీసేసి పాపని ప్రింట్ అయితే చేయించాను. ఇదైతే నిజంగా డబల్ ప్రాసెస్ అనిపించింది. మన ఇండియన్ దానికి కొన్ని అయితే డబల్ ఉంటాయి, ఎందుకో ఇలా అనిపించింది. ఒక ఆన్లైన్ చేస్తే సరిపోతుందిగా, మళ్ళీ డాక్యుమెంట్స్ త్రూ కూడా చేయాలన్నమాట. అదంతా పెద్ద ప్రాసెస్ అనిపించింది. నిజంగా ఎన్ని డాక్యుమెంట్స్ అవసరమయ్యాయో మేము ఎన్ని వీడియోలు చూసినామో అనమాట. సో ఇదైతే నేను చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఒక సింపుల్గా అయితే ఎలా చేయాలి ఏంటైతే ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఓసీఐ గురించి. ఇంకా మొత్తానికి తంబేసాము. 2 months తర్వాత ఓసీఐ కార్డు కూడా వచ్చేసింది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇది ఉందనుకో, నువ్వు ఎప్పుడైనా ఇండియా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, మా దేశం ఎప్పుడైనా రావచ్చు అమ్మ నువ్వు. మా పాపకి ఓసీ కార్డు వచ్చిందనమాట ఇప్పుడే. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, సిజర్ తీసుకురా, ఓపెన్ చేద్దాం. పోరా పో, చలో డాడీని సిజర్ ఇవ్వమని పో. సో ఇంకా మొత్తానికైతే ఇప్పుడు ఇండియా రావాలి అంటే పాపకైతే ఇంక ఇదన్నీ ప్రాసెస్లు అయితే ఉన్నాయన్నమాట. అంత ప్రాసెస్ ఏమో కానీ మాకు ఓసీఐ అప్లై చేయడానికి ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అని అయితే లిటరల్లీ మేము 1 month ఆ వీడియోస్ చూడడం అదంతా ప్రిపరేషన్ అయితే పట్టింది మాకు. ఇంకా పాస్పోర్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంకా మొత్తానికి 2 months తర్వాత ఓసీఐ అయితే వచ్చింది. సో ఇంత ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇండియా రావాలి అంటే ఇంకా తర్వాత ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ అయితే ఉంది. ఫైనల్గా ఇండియాకి టికెట్స్ బుక్ అవుతున్నాయా? కాకపోతే 3 నెలల ముందు బుక్ చేసినాం, ఇంకా 3 నెలలు ఆగాలి. బావ అయితే వాళ్ళతో కాల్లో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మేము కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళ త్రూ అయితే బుక్ చేసాం అనమాట. ఎందుకంటే మనకి ఆన్లైన్లో ఒక ప్రైస్ చూపిస్తుంది, మెయిన్ బ్యాగేజ్ అనమాట. ఎక్కడ చూసినా ఒక్క బ్యాగేజ్ చూపిస్తుంది. అండ్ పాపకు కూడా బ్యాస్నెట్ సీట్ కావాలి, కంబైన్ సీట్స్ కావాలి కదా మా ఇద్దరికి అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళకే కాల్ చేసి ఒక 1 hour కాల్లో ఉండి అయితే బుక్ చేసాం అనమాట. రావా మరి ఏం చేస్తాం, మేము పోతాం, నువ్వు ఉండి ఇక్కడ. వస్తావా రావా ఇండియా, వస్తావా? ఎస్ చెప్పు, ఎస్. మో అబ్బో ఫ్లైట్స్ బుక్ అవుతున్నారా మనీ. పడతావు నాన్న. అరే వీడియో ఆపాలరా నేను. Are you searching flight? Detroit to Chicago, 6:07 p.m. Mm-hmm. Then you have a connection for 2 hours in Chicago airport. Yeah. And then Chicago to Dubai at 8:35 p.m. ఫ్లైట్లు బుక్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మనకి బ్యాగ్స్ చూసుకోవాలి, ప్రైసులు చూసుకోవాలి, టైమింగ్స్ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మేము ఆన్లైన్లో చూసి ఇంకెప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఎలా అయినా బుక్ చేయాలి, మళ్ళీ కాస్ట్లు పెరిగిపోతాయి అని చెప్పేసి అయితే ఇంకా కూర్చున్నాం అనమాట. ఒక ఫ్లైట్ చూసేసి డైరెక్ట్గా వాళ్ళకే కాల్ చేసేసి బావా ఇంకా డీటెయిల్స్ అన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. ఆ ప్రైస్ ఓకేనా అవి ఇవన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే పాపకి ఫస్ట్ ఫ్లైట్ అండ్ ఫుడ్ అవన్నీ ఎవ్రీథింగ్ అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట. ఇండియన్ ఫుడ్, వెజ్ అవన్నీ చెప్పాము వాళ్ళకి. తర్వాత బ్యాస్నెట్ సీట్ ఇస్తారు కదా పాపకి, దాంతోపాటు నాకు ఒక్కదానికే ఫ్రంట్ ఇస్తారనమాట, బావకి ఇవ్వరు. సో బావది కూడా అటాచ్గా రావాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇంకా ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాం అనమాట. ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నాయి, ఫుల్ హ్యాపీ ఖుషిగా అయితే ఉన్నాము. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. WKVCNB
is KE. KD. KDEWNB. Okay. And this is for, what is the name? Spandana Kasani. Okay. Only for her. And also my daughter. Because I don't see your ఇక్కడ daughter. చూడండి మా పాప బాగా స్పెల్లింగ్ చెప్తా ఉంటుంటే ఆమె కూడా కోరస్ ఇస్తుంది అన్నమాట. ఏబిసిడీలు చదువుతా ఉంది. ఫైనల్గా టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. మేమైతే ఏప్రిల్లో వస్తున్నాము. ఇండియా టికెట్లు బుక్ చేసుకుని ఏడుస్తున్నాం ఎందుకు నాన్న చెప్పొచ్చు కదా. మా బావ అన్నం తినమంటే ఇండియా టికెట్లు బుక్ చేస్తున్నాం అనే ఆనందంలో అంటే ఆకలి కావట్లే అంట. నీకు నీకు సో ఇంకా వచ్చేసి ఏంటంటే మేమైతే ఇప్పుడు ఇండియా వస్తున్నామని అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయినాయి. ఇంకా పాపది ఓసీఐ కూడా వచ్చేసింది అనమాట. సో అదంతా చూశారు కదా. దాని తర్వాత ఇంకా ఇండియాకి వెళ్ళడానికి ముందు అయితే నేనైతే ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఏమేమి తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అయితే మా పాపకి ఓసీఐ డన్ అనమాట. ఇది అయిపోయింది. వీసా స్లాట్స్ కూడా బుక్ చేసాం. ఎందుకంటే వీసా స్లాట్స్ బుక్ చేసిన తర్వాతనే మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే స్లాట్స్ మన డేట్స్ని బట్టి అయితే మేము ఫ్లైట్ టికెట్స్ ఆ టైంలో అయితే చూసుకున్నాం అనమాట. ఇంకా లగేజ్ బ్యాగ్స్ కూడా ఫైవ్ ఏంటంటే ఇప్పుడు పాపకు ఒకటి పెద్ద బ్యాగ్ తీసుకోవాలి కొత్తగా. బావది ఒక బ్యాగ్ లేదనమాట. సో బావకి 2 బిగ్ 3 స్మాల్ అని రాసుకున్నాము. సో ఇంకా ఇవైతే కొన్ని తీసుకోవాలన్నమాట. ఇంకైతే ఒకటైతే తీసుకున్నాం ప్రెసెంట్ అయితే. తర్వాత ఇండియా ట్రిప్ మెయిన్ ఏంటి, మనం ఇండియా వెళ్తున్నాం అంటే షాపింగ్ కదా. సో అలా ఇలా రాసుకుంటే ఏంటంటే ఒక ఐడియా అయితే ఉంటుంది ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏంది అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇందులో పాటుగా మెయిన్ ఏంటంటే నా వీడియో ఎడిటింగ్స్. వీడియో ఎక్కడ అంటే కొంచెం నా ఈ బ్యాకప్ అయితే ఉన్నాయన్నమాట వీడియోస్ పాపతో అవ్వక. సో మెయిన్ అసలు ఈ బోర్డు తీసుకుంది అయితే ఇంకా నా వీడియో ఎడిటింగ్స్ కోసము. తర్వాత బావకి ఏమైనా థింగ్స్ ఉంటే చేయాల్సినవి ఉన్నాయి అనుకో, మనం రాసుకుంటే డేట్ ప్రకారం ఈజీగా ఒక టార్గెట్ అంటే పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అయితే నేనైతే రాసుకున్నా అన్నమాట. ఇక్కడ వీడియో ఎడిటింగ్స్ అయితే ఇంతకుముందు ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే రాసుకున్నా, ఏ డేట్లో కంప్లీట్ చేయాలని కూడా రాసుకున్నా అన్నమాట. దాని ప్రకారం కంప్లీట్ చేసేసినప్పుడు సో అట్లా డేట్ రాసుకొని కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకునేసరికి నాకు ఏంటంటే ఎక్కువ నైట్ లేచి ఉండడం అలా అయ్యి కొంచెం బాగా వీక్ అయిపోయినా అని చెప్పేసి మధ్యలో నేను ఒక 1 మంత్ వీడియోస్ అయితే పెట్టలేదు. సో అదే రీజన్ అనమాట. ఇంకా తర్వాత మెయిన్ ఇంకా ఇండియా పోతున్నాం అంటే మన షాపింగ్ కదా. మా ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు బావది నాది అంటే ఇద్దరిది రిలేషన్ మ్యారేజ్ కదా. సో అలా చాలా మంది అయితే ఉన్నారన్నమాట తీసుకోవాల్సిన వాళ్ళు. అరౌండ్ 62 మెంబర్స్ అయితే వచ్చారు మేము వేసుకున్న వాళ్ళు. ఇంకా షాపింగ్ అవుతా ఉంటే యాడ్ అవుతూనే ఉంటారు. అండ్ ఒక్కొక్కరికి 1 2 గిఫ్ట్స్, ఒక్కొక్కరికి 3 4 అట్లా అవుతాయి కదా. సో అలా చాలా అయితే అవుతుంది అనమాట. మేము గిఫ్ట్స్ ఏం తీసుకుందాము అనుకుంటే నానా గిఫ్ట్స్ ఏం తీసుకుందామని రాసుకున్నామంటే లేడీస్కి అయితేనే హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ ఉంటాయి అంతే కదా, పర్ఫ్యూమ్స్, తర్వాత వాచెస్, ఇంకా కొంతమందికి డ్రెస్సులు, కొంతమందికి స్పెక్స్, షూ, కొంతమందికి పర్ఫ్యూమ్స్ అయితే ఇంకా ఓవరాల్గా వేస్తూ ఉంటాం. పర్ఫ్యూమ్స్ అలా ఇస్తాం కదా, ఇప్పుడు పాపం చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. సో అలా పర్ఫ్యూమ్స్ అని, టాయ్స్, పిల్లలు ఉన్నారు చాలామంది, టాయ్స్, ఇంకా ఏమైనా ఎక్సెట్రా అలా అయితే నేను ఒక ఐడియా కోసం అయితే ఇవి రాసుకున్నాం. బాగా నేను డిస్కస్ చేస్తే ఇలా రాసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్ వెళ్ళేది ఇప్పుడు మా పాప బర్త్డే, ఫస్ట్ బర్త్డే కాబట్టి పాపకి షాపింగ్. అండ్ మాకు ఇక్కడ షాపింగ్ SPY అంటే స్పందన ప్రశాంత్ ఎస్ అలా షాపింగ్ అని చెప్పేసి అయితే రాసుకున్నాము. సో షాపింగ్ అని రాసుకున్నా. ఫోటోషూట్ అయితే పాపకి మేము హైదరాబాద్లో చేపిద్దామని చెప్పేసి అనుకున్నాం. వెళ్ళగానే ప్రీ బర్త్డే షూట్ ఉంటుంది కదా. సో మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకైతే కింద కామెంట్ చేయండి ఫోటోషూట్ గురించి. మేమైతే అంటే థీమ్ అనుకోవట్లేదు. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి డ్రెస్లు వేసేసి లాయర్ డ్రెస్ అని తర్వాత అలా డ్రెస్లు వేసి తీస్తున్నారు కదా. సో అలా థీమ్ అనుకోవట్లేదు. మామూలుగా బయట అవుట్డోర్లో షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటాము. మీకు అలా ఏమైనా లొకేషన్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత ఇంకా బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకోవాలి కదా. సో అవి బర్త్డే ప్రిపరేషన్స్ వచ్చేసి మళ్ళీ ఇంటి దగ్గర హాల్ అని, ఫంక్షన్ హాల్ అని, తర్వాత ఇంటి దగ్గర లేకపోతే హాల్ అయితే హాలు, ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ ఫ్యామిలీ అని రాశారు కదా. సో ఇంటి దగ్గర మా వాళ్ళు అయితే చూసుకుంటారు. నెక్స్ట్ ఇండియా వెళ్ళిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మా ఆధార్ కార్డులు చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇద్దరం మేము ఆధార్ కార్డులు విత్ ఫోన్ నెంబర్స్తో అయితే లింక్ చేయించుకోవాలి. ఏంది నానా? తర్వాత సిమ్. ఇప్పుడు మా దగ్గర ఉన్న సిమ్లు అన్నీ యాక్టివ్లో లేవు. కొన్ని ఏంటంటే సిమ్లు ఖరాబ్ అయిపోయాయి అనమాట. అంటే సిమ్లు వర్కింగ్లో ఉన్నాయిలే కానీ అవి సరిగా లేవని చెప్పేసి అన్నారు. సో న్యూ సిమ్స్ తీసుకోవాలి, ఓల్డ్ సిమ్ తీసుకోవాలన్నమాట. వాటన్నిటిని యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మా ఇద్దరు బ్యాంక్ అకౌంట్స్
ఫోన్పే ఇవన్నీ గూగుల్ పే ఇవన్నీ అయితే యాక్టివ్ చేసుకొని రావాలన్నమాట. రూహి హెయిర్ ఇయర్స్ అంటే మా పాపకి పుట్టెంటుకలు తీయించాలి, తిరుపతిలో అయితే తీపిస్తాం అనమాట. తర్వాత వచ్చేసేమో చెవులు కూడా కుట్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. 1 year లోపునే, మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తామో తెలియదు, 3 yearsకో అదంతా తెలియదు కదా. సో ముందే కుట్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. పాప పుట్టెంటుకలు వచ్చేసి తిరుపతి ట్రిప్పు. నెక్స్ట్ మా పెళ్ళైనప్పుడు శ్రీశైలం భద్రాచలం వెళ్దామని చెప్పేసి అనుకున్నాము, అప్పుడు అవ్వలేదు. సో అవి కూడా పెట్టారు లిస్ట్లో. ఈసారి అయితే మరి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. 1 day ట్రిప్సే కదా అవి. సో అవి తర్వాత ఇండియా ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్కి వచ్చేటప్పుడు షాపింగ్, కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు ఇప్పుడు కుక్కర్ ఒకటి తీసుకోవాలి, తర్వాత దోశ ప్యాను, కొన్ని ప్లేట్స్, పెరుగు తోడేయడానికి ఇప్పుడు నా దగ్గర ఇంత బౌల్ ఉంది, కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి, ఒక 10 మంది వచ్చినప్పుడు వేయడానికి అలా. తర్వాత ఇప్పుడు మాకున్న పాత కుక్కర్ ఎందుకు కొంచెం క్యాప్ ఖరాబ్ అయినట్టు అనిపిస్తుంది, ఏదో హోల్ లాగా పడి. సో ఆ క్యాప్ రీప్లేస్ చేయాలి. తర్వాత మా ముగ్గురికి షాపింగ్ అయితే చేసుకోవాలన్నమాట అన్నిటికీ. అంటే ఇంకా ఈసారి ఏంటంటే నేను వన్స్ ఇండియా వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ప్రతిసారి ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవడం అలా లేకుండా సో నేనే అన్ని తెచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా కొన్ని పూజా ఐటమ్స్, ఫెస్టివల్స్ అప్పుడు వస్తాయి కదా కొన్ని, మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటి వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు అమ్మవారిని తయారు చేయడానికి అలాంటివి ఉంటాయి కదా. సో అవి తీసుకోవాలనుకుంటున్నాను. రిటర్న్ గిఫ్ట్లలో మనం బ్లౌజ్ పీస్ కానీ పసుపు కుంకుమలు ఇవన్నీ ఇస్తాం కదా. సో అవన్నీ తెచ్చుకోవాలి. ఇంతవరకు అయితే నా మైండ్కి వచ్చినాయి అనమాట ఇప్పటి వరకు. సో అవన్నీ అయితే నేను రాసుకున్నా, ఇంకా అవన్నీ కంప్లీట్ చేయాలి. వీటితో పాటు పర్సనల్గా కూడా ఇంకా బుక్లో కూడా రాసుకున్నాను అనమాట, ఎవరెవరికి ఏది తీసుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు అయితే కొంతమంది షాపింగ్ చేసాం మేము. ఏంటంటే ఒక 3-4 months ముందు నుంచే 1 month ఇలా షాపింగ్ చేద్దామని చెప్పేసి చేసామన్నమాట. సో ఎవరెవరికి ఏం తీసుకుంటున్నామో, ఎంత ప్రైస్ ఏంటి అని చెప్పేసి నేను రాసుకుంటున్నాను అనమాట. ఒక ఎస్టిమేషన్ ఉంటుంది మనకి, ఎంత మనీ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే అదంతా అయితే రాసుకుంటున్నాను అనమాట. సో ఇలా రాసుకోవడం అనేది చాలా బెటర్ ఉంది, అంటే ఒక ఐడియా ఉంటుంది అనమాట ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏంటి అని చెప్పేసి అయితే. సో అలా అయితే ఇంకా వీటితో అయితే మా ఇండియా షాపింగ్ ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పటి నుంచి అయితే ఇండియా సిరీస్ అయితే వస్తాయి అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాను. ఇంకా ఇండియా వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మా వాళ్ళందరూ ఉంటారు కదా వీడియోస్లో, సూపర్ అంటే సూపర్ ఉండబోతున్నాయి అనమాట. సో అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.